అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే ఈరోజు పోలింగ్ రోజు వైసీపీ పార్టీ చాలా అరాచకాలు చేసింది. ఓటర్ల మీద దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, రక్తాలు వచ్చేటట్టు వాళ్ళ మీద దాడులు చేయటం, వాళ్ళని ఓటర్లని ఒక రకంగా భయాందోళనకి గురి చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. గత ఎలక్షన్లో కానీ అంతకుముందు ఎలక్షన్లో కానీ ఎప్పుడు కూడా ఈ రోజు జరిగిన దాడులు గతంలో ఎప్పుడు జరగల, అలాంటి దాడులు చేయడం జరిగింది. ఈరోజు వైసీపీ పార్టీ అరాచకాలు, వాళ్ళ రౌడీతనాన్ని ఈరోజు ఓటర్ల మీద, ప్రజల మీద చూపించడం జరిగింది. దాంట్లో భాగంగా తెనాలికి సంబంధించి ఘటన ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా చాలా వైరల్ అయిపోయింది. అది అందరూ కూడా చూసే ఉంటారు. అది ఎంత వైరల్ అయిందంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి వెబ్సైట్లో కూడా ఆ వీడియోని ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఈసీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు, ఎవడైతే ఆ తెనాలి ఎమ్మెల్యే వాడి పేరు ఏదో ఉందో శ్రీనివాస్ శివకుమార్ ఏదో అనుకుంటా, వాడి మీద యాక్షన్ తీసుకునేడానికి ఈసీ కూడా సిద్ధమవుతుంది. అయితే ఈరోజు వాడు ఒక మీడియా ముందుకు వచ్చి వాడు జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బాధ్యతలు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి, అలాగే నాదెండ్ల మనోహర్ గారు అనుచరులు అని చెప్పే విధంగా వీడు మాట్లాడి జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు వీడు. అయితే వీడు ఏం మాట్లాడారు, అలాగే ఆ బాధ్యతలు ఏం మాట్లాడారు, రెండు కూడా మనం కంపేర్ చేసి మాట్లాడదాం. ఒకసారి మీకు వినిపిస్తాను. ముందుగా వీడు ఈ రౌడీ తెనాలి ఎమ్మెల్యే ఈడేం మాట్లాడతారు ఒకసారి విన్న తర్వాత ఆ బాధ్యతుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మాటలు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. ముందు వీడు ఏం మాట్లాడతారు ఒకసారి మనం విని తర్వాత ఆయన గురించి మాట్లాడదాం. చెప్పరా. కాకుండా ఓటేసిన మాట నువ్వు నీ భార్య క్యూ లైన్ లో కాకుండా ఓటేసిన మాట వాస్తవం అని చెప్తున్నాడు వీడు. అంటే వీడికి ఎవడిచ్చాడు హక్కు? క్యూ లైన్లో కాకుండా వీడి నేరుగా వెళ్ళి ఓటు వేయాల్సిన హక్కు ఎవడికిచ్చాడు? నువ్వేమన్నా పైనుంచి దిగిచ్చావా? నువ్వు ఎమ్మెల్యే అంత మాత్రాన, ఎమ్మెల్యే అభ్యర్థి అంత మాత్రాన క్యూలో నిలబడకుండా నువ్వు ఓటేసే హక్కు నీకుందా? సరే నేరుగా వెళ్ళి సరే ఓటేసావా? అలా కూడా వేయలే నువ్వు. పోలింగ్ ఎగ్జిట్ ఆ సైడ్ నుంచి వెళ్ళి రూమ్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ రూమ్ నుంచి వెళ్ళి నువ్వు ఓటేసావు. ఎగ్జిట్ రూమ్ నుంచి వేయాల్సిన అవసరం నీకేముంది? అక్కడ నీకేం పని? నువ్వు ఓటేయాలనుకుంటే క్యూలో నిలబడుకుని ఓటేయాలా, లేదా నువ్వు ముందు నుంచి వెళ్ళి ఓటేయాలా? అది వదిలేసి ఎగ్జిట్ పోల్ నుంచి వెళ్ళి నువ్వు ఓటేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వరే తర్వాత ఏం మాట్లాడుతున్నా చూడండి. అయితే అక్కడ ఉన్న గొట్టుముక్కల సుధాకర్ అనే ఆ బాధ్యతుడు, ఆయన పేరు గొట్టుముక్కల సుధాకర్ అని అంటున్నాడు. ఆయన పేరు అనుకుంటా. ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి, ఇతను ఇక్కడ కాదు ఐతనగరే ఐతనగర్లో ఉండడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను ఒక వారం రోజుల నుంచి జనాలు వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ మీటింగ్ సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన చెత్తన కూడా చేసిందే ఎదవ పని, సన్నాసు పని చేసిందే. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, దీన్ని ఏదో ఎవరి మీద బురద చల్లాలి, ఓటర్ను కొట్టాము అంటే మన మీద యాక్షన్ తీసుకుంటారు, సో ఇది పలానా వ్యక్తి అనుచరులు వాళ్ళ మీద తోసేస్తే పోద్ది అని చెప్పి ఒక ప్రయత్నం. వీడు జనసేన పార్టీకి ఆ వ్యక్తికి సంబంధమే లేదు. నేను కనుక్కున్నాను. అసలుకి తెనాలికి సంబంధించిన 2-3 నేను మాట్లాడటం జరిగింది. ఆ వ్యక్తి అనేది మనోహర్కి అతనికి సంబంధం లేదు. ఎప్పుడు కూడా మా మనోహర్ గారి ఆఫీసులో కూడా ఎక్కడ చూసింది లేదు. ఆయన ఓటేయడానికి రావడం జరిగింది. ఆయనకి మనకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. వీడు తప్పించుకోవడానికి జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు వీడు, సిగ్గు లేకుండా. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఓటేసి వస్తుంటే నేను నా భార్య కావాలనే దుర్భాషలు ఎవరు రాలేదు? ఎవరైనా ఆడతారా? ఒక ఎమ్మెల్యేవి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థివి ఎవడైనా కావాలనే దుర్భాషలు ఎవడైనా మాట్లాడతారా? నువ్వేమి చేయకుండానే, నువ్వేమి గెలక్కుండానే, నువ్వేమి రూల్స్ పాటించకుండానే ఎవడైనా నేను గెలగలుగుతాడా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఊరికినే ఎవడ మాట్లాడతారా? నువ్వు చెప్పు, ఎవరు మాట్లాడతారు?
చెప్తాను చేసేది ఏదో పని, ఓటర్ను కొట్టడం, ఓటర్ల మీద దాడులు చేయటం. ఒకసారి అతను ఏం మాట్లాడారు, బాధ్యతుడు ఏం మాట్లాడారు ఒకసారి అది కూడా విందాము. అది కూడా వినేసి మనం ఒక కన్ఫ్యూజన్ వచ్చేద్దాం. నేను మామూలుగా 7:05 క్యూలో నిలబడ్డానండి. కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చేటప్పటికి అరౌండ్ 8-10 అయింది. అక్కడి నుంచి డోర్ ఎంట్రీ డోర్ దగ్గరికి ఈ మధ్యలో 1.5 hour దాకా పట్టినట్టుంది. ఎందుకంటే మా దగ్గర టైంలు ఫోన్లు కూడా ఏం లేవు. అప్పుడు వాళ్ళు 4 అట్లా ఎగ్జిట్ లేకుండా వెళ్ళారు. వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఇంకా వాళ్ళు అసలుకి ఎగ్జిట్ గేట్ లో నుంచి వెళ్ళడం అనేది పెద్ద తప్పు. నువ్వు వాళ్ళు వెళ్ళాలనుకుంటే, నువ్వు అంత దౌర్జన్యం చేయాలనుకుంటే, నువ్వు అంత తోపు తురుంకనవైతే ముందు నుంచి వెళ్ళాలి. ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది రూల్స్ ప్రకారం, ఇది చట్టరహితం నేరం. ఇది ఎగ్జిట్ అంటే నువ్వు దొంగవైతే నువ్వు ఎగ్జిట్ వెళ్తావు, నువ్వు మంచిడివైతే నువ్వు ఎందుకు వెళ్తావు? ఇంకా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ ఎగ్జిట్ గేట్ లో కూడా లోపలికి వెళ్ళారు. సో పోలింగ్ సార్లు చూడటం వేరు, పోలింగ్ ఎగ్జిట్ గేట్ లో కూడా వచ్చి వేయటం వేరు. సో సార్ ఎవరైనా పోలింగ్ వేయాలంటే క్యూలో నిలబడే వేయాలి సార్ అని చెప్పాను. అంటే ఆయనతో చెప్పలేదు, వాళ్ళ అనుయాయులతో చెప్పాను. ఎందుకంటే వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే. సో పక్కన వాళ్ళకి చెప్పారంట, అలా వెళ్ళకూడదు సార్, మీరు ఎగ్జిట్ వెళ్ళకూడదు, క్యూలో నిలబడి ఓటు వేయండి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. వాళ్ళతో చెప్తే వాళ్ళు ఏదో అటు ఇటు అంటున్నారు. కానీ ఎవరైనా సరే సార్, నాకెంత ఈ బాధ్యత ఉందో వాళ్ళు కూడా అదే బాధ్యతగా క్యూలో నిలబడి వేయాలి. ఎందుకంటే అప్పటికే 2.5 గంటలు దాటిపోయింది, 3 గంటలు ఆల్మోస్ట్. సో ఆయన అన్న మాటకి వాళ్ళకి కోపం వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూనేమో అక్కడ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం, ప్లస్ అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని అది ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంది, ఎగ్జిట్ గేట్ నుంచి కాకుండా మీరు క్యూలో నిలబడి ఓటు వేయండి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అది పెద్ద నేరమా, పెద్ద తప్ప? క్యూలో నిలబడి ఓటు వేయాలి ఎవడైనా కానీ, నువ్వు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎవడైనా వేయాలి. ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, ఎంత సెలబ్రిటీ అయినా కానీ అదే రూలు. అంతేగాని నువ్వు పార్టీకి పోయి వేస్తుంటే ఎవరైనా అందరూ చాలా మంది గుమ్మ ఉంటారేమో, కానీ ఎవడో ఒకరు ఉంటారు కదా నీతికి నిజాయితీగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి అడగడం జరిగింది, దానికే కొట్టడం, చేయటం, నీ అనుచరులతో కొట్టించడం, దాని మీద ఇంకా నా మీద నాకు ఎలాగా మెడకు చుట్టుకుంటుందని చెప్పి దాని మీద జనసేన పార్టీ మీద బురద చల్లేయటం. నీకు ఎవడిచ్చాడు హక్కు? ఓటర్ను కొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఆయన తిరిగి కొట్టాడనుకో అది వేరే విషయము. ఆయన కొట్టాడు, ఆయన పరువు కూడా పోయింది. ఒక ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఒక ఓటర్ కొట్టాడంటే చాలా సిగ్గుసేటు, చాలా అవమానకరం, చాలా అవమానకరం. అలాంటి వాళ్ళని అలాగే చేయాలి. వాళ్ళు మాట్లాడుతున్నారు, తాగొచ్చున్నాడు, తాగి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన ఆ బాధ్యత కూడా క్లియర్గా చెప్తున్నారు. నేనేమన్నా తాగి ఉంటే, నేను తాగి గత 5 నెలలు అవుతుంది, నేను ఇంత మధ్యలో ఎప్పుడు కూడా తాగలేదు, ఎప్పుడైనా ఒకసారి తాగుతాను. ఒకవేళ నేను తాగాను అనుకుంటే నా బ్లడ్ శాంపిల్ తీసుకొని చెక్ చేసుకోండి, తెలుస్తుంది కదా. ఈ రోజు తాగానా, రేపు తాగానా, ఇంతకు ముందు తాగానా, లేకపోతే 10 రోజుల ముందు తాగానా తెలుస్తుంది కదా. నేను అన్నది క్యూలో నిలబడి ఓటు వేయండి అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. ఆ ఒక్క మాటకి వాళ్ళ అనుచరులు మమ్మల్ని అంటారా, మమ్మల్ని మేమే క్యూలో నిలబడి వేయాలా అని చెప్పేసి వాళ్ళ అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. నాకే తెలియదు, నేను ఆయన కొట్టానని చెప్పి ఆ సంగతి నాకు కూడా తెలియదు. వీడియో క్లిప్ చూసిన దాకా, పోలీస్ స్టేషన్ వెళ్ళి వీడియో క్లిప్ చూసిన దాకా కొట్టానన్న సంగతి నాకు కూడా తెలియదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. నువ్వు ఎంత ఎమ్మెల్యే అయిన మాత్రాన, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మాత్రాన, నీకెంత వెనకాల ఎంత బలగం ఉన్నా, నువ్వు తోపు తురుంకరన్నా ఒక ఓటర్ను కొడతావు. నువ్వు దాన్ని అడిగినందుకు జనసేన పార్టీ మీద బురద చల్లుతావు. ఇలాంటి వాళ్ళకి చెత్తన డాసిగాలికి ఏం చెప్పాలో అర్థం కాల. మీరు చేసే ఏదో పనులకి జనసేన పార్టీకి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, నాదేళ్ల మనోహర్ గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. పిచ్చిన కొడకల్లా. జై హింద్.